హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అప్డేట్లో తెలంగాణ రైతు భరోసా పైన మరో కొత్త అప్డేట్ రావడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. తెలంగాణ రాష్ట్ర రైతుల పథకాల లేటెస్ట్ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూర్తి సమాచారం తెలుసుకుందాము. ఈరోజు అయితే 5 ఎకరాల వరకు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రైతు భరోసా నిధులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున 30,000 చొప్పున 4.43 లక్షల మంది ఖాతాలలో అయితే 1,189.43 కోట్లు అయితే ఈరోజు అయితే రైతుల ఖాతాలలో జమ చేయడం అయితే జరిగింది. అయితే ప్రజెంట్ అయితే 62.47 లక్షల మంది రైతుల ఖాతాలలో అయితే దాదాపు 6,404.7 కోట్లు అయితే జమ చేయడం అయితే జరిగింది. ఈరోజు అయితే 5 ఎకరాల వరకు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాలలో అయితే రైతు భరోసా నిధులు అయితే జమ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అదేవిధంగా ఎటువంటి సంబంధం లేకుండా, అంటే ఎకరాలతో సంబంధం లేకుండా వారం రోజులలో మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి వెయిట్ చేయండి. అదేవిధంగా చాలామంది రైతులకైతే డబ్బులు వస్తున్నాయి, బట్ పడిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేయడం అయితే జరిగింది. అయితే డబ్బులు పడిని ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళైతే వ్యవసాయ శాఖ అధికారులని కలిసి మీరైతే కంప్లైంట్ చేయాల్సిందిగా కోరడం అయితే జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు డబ్బులు రాని రైతులు ఎవరైతే ఉన్నారో మీ వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు అయితే ఫిర్యాదు అయితే చేయండి. ప్రజెంట్ అయితే ఈరోజు 5 ఎకరాల రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే అందజేయడం అయితే జరిగింది. కాబట్టి ఒకసారి మీ అకౌంట్ అయితే చెక్ చేసుకోండి. ఇదండి ఈరోజు రైతు భరోసా పైన ఈరోజు లేటెస్ట్ సమాచారము. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఓకే అండి, బాయ్ బాయ్. జై జవాన్ జై కిసాన్.